జిహెచ్ఎంసీఎల్ కౌన్సిల్ సమావేశం గురించి మనతో మాట్లాడడానికి సర్వర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఏవైతే ప్రశ్నలు లేవలెత్తాలనుకున్నారో అది సజావుగా జరిగిందా? కొంచెం గందరగోళం రచ్చరచ్చ జరిగింది కదా ఇప్పుడు కౌన్సిల్. బాధాకరమైన ముఖ్య విషయం ఏంటంటే మేయర్ గారికి కనీసము వందే మాతర గీతం ఎప్పుడు పాడాలో తెలియకపోవడము. జనరల్గా కూడా ఏ సభనైనా మొదలు పెట్టినప్పుడు ముందుగా వందే మాతర గీతంతో ప్రారంభం చేస్తాం. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా మనకు స్వాతంత్రం వచ్చినది ఆ గీతంతోనే, కాబట్టి వందే మాతర గీతాన్ని పాడాలి అని చెప్పి మేమంటే అది కూడా కాకుండా ఏదో తర్వాత కండోలెన్సెస్ అవన్నీ ఇచ్చిన తర్వాత పాడతాము అని అన్నారు. సరే, అప్పటికైనా సరే మేయర్ గారికి పాపం తెలియదు, తనది కొంచెము ఏమంటారు, తనకు అంత జ్ఞానం లేదు, కనీసం అదన్నా తెలుసుకుందిలే అని చెప్పి మేము ఆనందపడ్డాము. కానీ ఇంకా దురదృష్టకరము, ఇంకా కూడా ఘోరమైన విషయం ఏంటంటే ఎంఐఎం కార్పొరేటర్లు కనీసం వందే మాతర గీతం పాడుతుంటే కనీసం లేసి కూడా నించోలేదు. దాంతో పాటుగా తర్వాత రాష్ట్ర గేయాన్ని మేము పాడుతుంటే కనీసం దానికి కూడా కొంతమంది లేసి నించోలేదు అని అంటే నిజంగా కూడా వాళ్ళు అసలుకి పార్టీలలో ఉన్నారా, నిజంగా ప్రజాస్వామ్యం వాళ్ళు ఫాలో అవుతున్నారా అన్నది వాళ్ళంతల వాళ్ళే తెలుసుకోవాలి. అంటే మీరు కూడా వందే మాతరం పాడే వాళ్ళే దేశంలో ఉండాలి లేకుంటే వద్దని కామెంట్ చేశారు కదా, దాని గురించైనా నిజమండి. వందే మాతరం పాడాలి, పాడే వాళ్ళే దేశంలో ఉండాలి. వందే మాతరం వల్లనే ఈ రోజు మనకి గాలి పీల్చుకునే స్వేచ్ఛ ఉంది, ఈ రోజు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఇక్కడ కూర్చొని కార్పొరేటర్లు అయిన ఎంఐఎం వాళ్ళు కార్పొరేటర్లు కావడానికి కూడా వాళ్ళకి ఆ స్వాతంత్రం వచ్చింది ఆ వందే మాతర గేయంతోనే. అట్లాంటి వందే మాతరంని కూడా వాళ్ళు పాడకుండా కించపరిచిండ్రు అని అంటే నిజంగా కూడా వాళ్ళ తల్లిని కించపరిచినట్టే. అంటే మీరు కూడా టేబుల్ లెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఒక దశలో మేయర్ కూడా మీ పైన చాలా తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోప్పడాల్సింది మా మీద కాదండి, వందే మాతర గేయం పాడకుండా కూర్చున్న వాళ్ళ మీద తను కోప్పడాలి. అట్లా కాకుండా రిటర్న్ ఆమె మా మీద కోప్పడి మార్షల్స్ని మా మీద పంపించినట్టే మేయర్ గారికి కూడా ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమైపోతుంది. అంటే మీకు 2 కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు. అంటే రాను 2-3 నెలల్లో కాలానికే మీకు 2 కోట్ల నిధులు మంజూరు చేశారంటే ఏమనుకోవచ్చు? అంటే మీరు హ్యాపీగా ఉన్నారు దీంతో? హ్యాపీగా లేమండి. అంటే అది కేవలము కాంగ్రెస్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఆడుతున్న ఆట. ఎట్లాగో జిహెచ్ఎంసీ చుట్టుపక్కల వాళ్ళకి కార్పొరేటర్లు లేరు, వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరు, కాబట్టి ఇప్పుడు మేము 2 కోట్లు మేమే శాంక్షన్ చేశాము. ఆ 2 కోట్లలో 1 కోటి ఏమో కార్పొరేటర్లు వాళ్ళు, మళ్ళీ ఇంకొక కోటి కావాలంటే అక్కడ డిస్ట్రిక్ట్ మినిస్టర్ గారి దగ్గరికి కావాలి. అంటే మేమే శాంక్షన్ చేశాము అని చెప్పుకోవడానికి చేసిన పనులు దాకా కనిపిస్తున్నాయి, కానీ ప్రజల సంక్షేమంకు చేసినట్టు మాత్రం కనిపించట్లేదు. లోపల ఉన్న వాటిని కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఒక ప్రతిపాదన వచ్చింది. అది మంచి ప్రతిపాదనే అండి. ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ ఉండాలి, మన విస్తరణ పెరుగుతూనే ఉండాలి, జిహెచ్ఎంసీ అన్నది ఎప్పటికీ కూడా ఎదుగుతూనే ఉండాలి. కానీ నాకు తెలిసినంత వరకు కొంచెం ఎంఐఎం వాళ్ళకి ఏదో బాధ కల్పించినట్టుంది. ఎక్కడ వాళ్ళు నిధులు అంటే వాళ్ళు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు నిధులు తీసుకురాలేరు, కానీ మన దగ్గర నుంచి నిధులు వాళ్ళు తీసుకుపోతారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ గ్రూప్ అంటే వాళ్ళ డివిజన్ ఏదంటే సపరేట్ అయిపోతుందో అప్పుడు వాళ్ళ జోన్ ఎక్స్పోజ్ అయిపోతుంది, నిధులు వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి. ఆ ఎక్స్పోజ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు బాధపడుతున్నట్టుగా మాకు ఇప్పటికి కూడా అనిపించింది. మేయర్ గారు పదే చెప్తున్నా కూడా వినకుండా వాళ్ళు ఏదో ధర్నా చేద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు కాబట్టి మేయర్ ఇప్పటికీ కొన్ని ప్రశ్నలు ఉన్నా కూడా వాటిని సగంలో ఆపేసి వెళ్ళిపోయారు. అర్థాంతంగా వాయిదా వేయడం పట్ల మేము ఒపీనియన్ జనరల్గా అండి, మాకు కౌన్సిల్లో ఎప్పుడు కూడా మేము అడిగిన ప్రశ్నలకు మాకు పరిష్కారం రాదు. యాజ్ ఇట్ ఈస్గా మాకు అలాగే ఉంటుంది. అందుకే పొద్దున మేము దున్నపోతు గారిని కూడా తీసుకొని రావడం జరిగింది, ఇవాళ కూడా అట్లాగే జరిగింది. కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్ అన్నారు. అన్న చెప్పండి, వందే మాతర గీతం ఆలపించినప్పుడు కూడా మీరు ఏదో వ్యాఖ్యలు చేశారు, దానికి మేము అపోజ్ చేస్తామని చెప్పేసి ఎంఐఎం వాళ్ళు క్యాస్ట్లకే కాదు రిలీజియన్ కూడా కలుపుకొని అప్పుడు ఉన్న స్వతంత్ర పోరాటంలో అందరం కూడా ఏకతాటిక భారతీయులను తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన మాత్రం ఒక గీతం. ఆ గీతాన్ని ఈరోజు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు దాన్ని గౌరవించుకు మనం పాట అంటే పాడదాము అన్నట్టు మేము మేయర్ గారికి పెడితే దాన్ని మేయర్ గారు ఒప్పుకోవడంతో అందరం కూడా లేచి పాట పాడుతున్నప్పుడు ఎంఐఎం కార్పొరేటర్స్ ఆ గీతాన్ని పాడుతున్నప్పుడు లేవకుండా లేచిన వాళ్ళని ఏలన చేసుకుంటూ మాట్లాడడం అయితే చాలా బాధాకరం అనిపించింది. మేము ఒకటే మాట అన్నాము, మేము ఏమన్నామంటే ఇది మతాలకు సంబంధం కాదు, ఇది స్వతంత్ర ఉద్యమం సమయంలో బ్రిటిష్ వాళ్ళని తరమగొట్టిన గీతము, ఒక తాటిపై తీసుకొచ్చిన గీతము, దానికి గౌరవంగా మనం పాడుతున్నామని చెప్పన్నాము. ఈ దేశంలో ఉండాలంటే వాళ్ళు ఏలైనా చేస్తుంటే ఈ దేశంలో ఉండాలంటే తప్పకుండా వందే మాత్రం పాడాల్సిందే. ఎందుకంటే భారతదేశం గాలి పీలుస్తూ భారతదేశం భోజనం చేస్తూ భారతదేశంలో ఉంటూ బతుకుతుంటూ ఈరోజు వందే మాత్రం పాట పాడమంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మేము డైరెక్ట్గా ఓపెన్గా అన్నాం మేము.
బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు కానీ సభను సజావుగా జరగకుండా వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. ఒకటి చెప్పినాము, బీఆర్ఎస్ కాంగ్రెస్ మిల్కే జిహెచ్ఎంస్ లూట. మా నినాదం ఎప్పుడంతే, గతంలో వాళ్ళే పాలించిర్రు, వాళ్ళప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పుడు ఇంకా అభివృద్ధి కాలేదని వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు 10 సంవత్సరాలు పాలించింది ఏమైంది మరి? ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ అంతకుముందు వాళ్ళే పాలించారు కదా, వాళ్ళు కూడా డెవలప్ చేయాలి. అంటే వాళ్ళిద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ మిల్కే జిహెచ్ఎంస్ లూటా, ఉస్మే ఎంఐఎం అంటే అది ఇంకా ఎంఐఎం అలా కలిసింది. వీళ్ళు వాళ్ళకి వాళ్ళు వీళ్ళకి, అంటే ఇదంతా కూడా అంతే. కేవలం భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసినాం. డే 1 నుంచి ఈరోజు కార్పొరేటర్ ఫండ్ గురించి మేము పోరాటం చేసినాం. కార్పొరేటర్ డెవలప్మెంట్ ఫండ్ కావాలి తప్పకుండా, చిన్నపాటి గుంత పడితే కూడా మేము వేసుకోలేని పరిస్థితులు ఉన్నామని డే 1 నుంచి మొదలు పెడితే ఈరోజు ఆఖరికి ఈరోజు మాకు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా 1 కోటి రూపాయలు కార్పొరేటరు, 1 కోటి రూపాయలు ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా అని చెప్పడం జరిగింది. కానీ ఏదైనా కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లే అని చెప్పి రేపు రాబోయే కాలంలో బల్దీ ఎలక్షన్లు పెడితే మాత్రం ప్రజలు మాత్రం మేయర్ సీట్ మీద భారతీయ జనతా పార్టీని కూర్చోబెడతారు. మేయర్ కూడా ఒక సందర్భంలో మహిళా మేయర్ని కూడా గౌరవించాలి, మహిళలను అందరూ అగౌరవపరుస్తున్నారని చెప్పి ఒక వ్యాఖ్యలు చేశారు. అవును, డెఫినెట్గా ఈరోజు నిజంగా చరిత్రలో ఒక బ్లాక్ డే అని కాదు, అంత పెద్ద మాట కాదు, కానీ నిజంగా ఇన్ని సమావేశాలు జరిగినాయి కానీ ఈ రకంగా మాత్రం మేము ఎప్పుడు చూడలేదు. ఆయన ఎంఐఎం ఎమ్మెల్యే గారు ఆమెని తుంబోలేతో ఈ సున్నాక్యా లేకపోతే నువ్వెవరు చెప్పడానికి అంత ముక్కుసూటిగా ఆమెను నిలదీయడము, పోడియం దగ్గర వచ్చి దంచిగుద్ది చెప్పడము, వాళ్ళందరూ కూడా తుసుంతే నైసుంతే అంటే రుబాబ్తనము. అసలు ఆమె మేయరా మరి ఏంటి? ఈరోజు జరిగిన ఏదైతే వందే మాత్రం మీరు వేరే కార్పొరేటర్స్ ద్వారా కూడా ఫస్ట్ టైం ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు, వినిండొచ్చు, ఒక నేషనల్ సాంగ్, దానికి ఆబ్జెక్ట్ చేయడము అసలు ఎందుకు అంతగనం? ఇది మీ మీడియా ద్వారా అన్న నేను చెప్తున్నా, ఇది పబ్లిక్లో ఎంత పబ్లిక్కి రీచ్ అవుతే అంత మంచిది. ఎందుకంటే ఈ రకమైన మన జిహెచ్ఎంసీలో మన ఫెసిలిటీసు, మన స్కీమ్స్, మన దగ్గర ఉంటూ మనకు వ్యతిరేకంగా ఉండడం అనేది మన రాజ్యాంగాన్ని ఉల్లంఘపరిచినట్టే. ఇది ఇంత స్ట్రేట్గా చెప్తున్నాక కూడా ఎవరికి అర్థమైతే లేదా? నాకు తెలిసి యాజ్ పర్ లా మేయర్ గారు సస్పెండ్ చేయాల్సిందే ఆయనని. 2 వ్యక్తులు ఈరోజు వాళ్ళని సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా. కావాలనే బీజేపీ కార్పొరేటర్లతో వాగ్వాదం చేసుకున్నారు. కావాలనా, ఉద్దేశపూర్వకంగానా, లేకపోతే కోయిన్సిడెంటలా, అది వేరు. కానీ జరిగింది కదా, వాస్తవం ఇది. ఈరోజు అన్నీ నోటెడ్ ఉంది, డాక్యుమెంటేషన్ ఉంటుంది, మినిట్ టు మినిట్ మీ రిపోర్ట్ అంతా డాక్యుమెంటేషన్ ఉంటుంది. కానీ నేను మాత్రం మేయర్ గారిని కోరేది ఏంటంటే ఇవన్నీ డిలీట్లో తీయకూడదు. ఏదైతే ఈరోజంతా ఎన్రోల్ అయ్యిందో, మీడియా క్యాప్చర్ చేసిందో ఇవన్నీ కూడా ప్రజలకు కనిపించాలి. మీడియా మొత్తము మేయర్ గారి దగ్గరనే చూపెట్టకుండా ఇక్కడ జరిగిన వాస్తవాలు ఇప్పటికైనా కనీసం పబ్లిక్కి అర్థం కావాలి. ప్రతి కార్పొరేటర్ అన్నా, బీజేపీ కార్పొరేటర్ అనే కాదు, ప్రతి కార్పొరేటర్ వాళ్ళ స్థాయిలో ఎంతో కష్టపడుతుంది. ఈరోజు ఒక్కటే ఒక టాపిక్, అది కూడా శానిటేషన్ గురించి చర్చించడమే తప్ప వేరే ఏ చర్చన కూడా రాలేదు. అంటే ఒక దశలో బీజేపీ కార్పొరేటర్ మార్షల్స్ తోటి కూడా బయటకు పంపిస్తామని చెప్పిన సందర్భం కూడా డెఫినెట్గా పోడియం దగ్గర వస్తే మార్షల్స్ అనేస్తుంది. మరి వీళ్ళు పోడియం దగ్గర వచ్చినప్పుడు ఒక మార్షల్ లేదు, ఒక సెక్యూరిటీ లేదు అంటే అర్థమేంటి? ఇంత దౌర్జన్యమా? అంతే కదా, చాలా అమానుషం. ఇంతగానం మనం ఏదో రాజ్యాంగం అని చెప్పుకుంటాం కానీ ప్రాక్టికల్గా ఇంత మనం ఇది చేయడం అనేది చాలా సిగ్గుచేటు. అంటే ఇప్పుడు జరిగిన సమావేశాలపైన బీజేపీ మొత్తం సంతృప్తిగా ఉన్నారా? మేము ఏ నాడు కూడా టిల్ డేట్ సంతృప్తి లేదు. ఎందుకంటే అంశాలు ఎన్నో ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. కనీసం 3 days పెట్టాలని ఈ కౌన్సిల్ మేము డే 1 నుంచి అడుగుతున్నాం. ఇప్పటి వరకు 3 days కాదు కదా, 2 days కూడా ఎప్పుడూ పెట్టలేదు. మేము నిరసన చేసిన రోజులు మీకు అందరికీ కూడా తెలుసు, నిరసన చేసిన రోజులున్నాయి, రాత్రి వరకు మేము కూర్చున్న రోజులున్నాయి. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం ఏదో తూచా తప్పకుండా కౌన్సిల్ పెట్టాలి. దాన్ని ఈ నయం ఈరోజు 5 దాకానైనా కంటిన్యూ అయింది. కానీ ఏంటంటే ఈ రకమైన ఎంఐఎం ఏదైతే దీంట్లో పాల్గొన్నదో చాలా శోచనీయం. అందరు కూడా ప్రజలు ముఖ్యంగా పాలిటిక్స్లో బీజేపీకి మనము ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడితే అదొక స్టాంప్ లాగా యూటిలైజ్ అయిపోతుంది. ప్రతి పార్టీ దాన్ని ఎన్కాష్ చేసుకున్నారు, వీళ్ళు మతతత్వ పార్టీ అని.
మీరు కనీసం ప్రజలన్నా కరెక్ట్గా మమ్మల్ని తీసుకోవాలి. మతతత్వ పార్టీ అయితే మనకు త్రిబుల్ తలాక్ కానీ మన ముస్లిమ్స్కి ఎటువంటి రకమైన స్కీమ్స్ కానీ మనం సెంట్రల్ నుంచి ఏది కూడా అలొకేట్ అయ్యేది కాదు. అయినప్పటికీ కూడా ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. అందరితో సమానంగా మనం వాళ్ళు ముస్లిం అని, హిందూ అని, క్రిస్టియన్ అని మనం ఎప్పుడు కూడా భేదాలు చేయలేదు. కానీ పొలిటిసైజ్ చేయడం మూలాన బీజేపీకి ఒక బ్యాడ్ రిమార్క్ అనేది వస్తూనే ఉంది. దయచేసి ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే వాస్తవాలని గ్రహించండి. కౌన్సిల్లో కానీ ఇక్కడ ప్రతి ఒక్క బీజేపీ కార్పొరేటర్ మీ ఏరియాలో ఉంటున్నారు, వాళ్ళని గమనించండి. వాళ్ళ ఏ రకంగా మీ తాపత్రయపడుతున్నారో మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి దాంట్లోనే చిత్తశుద్ధి అనేది కనబడుతుంది. అంతే తప్పించి ఇక్కడ రిలీజియస్ బేస్డ్ కానీ అటువంటి ఏమీ జరగట్లేదు.